హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మీకు వివిఎం గురించి చెప్తానండి. వివిఎం అంటే వ్యాక్సిన్ వైల్ మానిటరింగ్ సిస్టము. ఈ వ్యాక్సిన్ వైల్ మానిటరింగ్ అంటే ఏంటంటే ఒక హీట్ సెన్సిటివిటీ స్టిక్కర్ ఆన్ ద వ్యాక్సిన్ అనమాట. వ్యాక్సిన్ మీద ఒక హీట్ సెన్సిటివిటీ స్టిక్కర్ ఉంటుందండి. ఈ స్టిక్కర్ ఉండడం వల్ల ఏంటంటే యూజ్ వ్యాక్సిన్ పొటెన్షియల్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట. ఈ వ్యాక్సిన్ పొటెన్షియల్ లేకపోతే పిల్లలకి ఇవ్వడం వల్ల ఆ వ్యాక్సిన్ ఉపయోగం ఏమీ ఉండదు. ఈ వ్యాక్సిన్ వైల్ పొటెన్షియల్ చూసుకొనే మనము పిల్లలకి వ్యాక్సిన్ అనేది అడ్మినిస్టర్ చేయాలి. ఈ వ్యాక్సిన్ వైల్ ఎందుకు చెడిపోతుందంటే ఎప్పుడైతే వ్యాక్సిన్ అనేది ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ టైంలో ఈ వ్యాక్సిన్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మనకి ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కు ఒక పైన చూపించిన 2 బాక్సుల్లో వేయాలి పిల్లలకి వ్యాక్సిన్ అనేది. కింద చూపించిన బాక్సుల్లో మనం సేవ్ చేసుకోవాలంటే మనం ఎంత డిగ్రీ సెల్సియస్లో వ్యాక్సిన్ని స్టోర్ చేసుకుంటే మనకి వివిఎం అనేది పాడు కాకుంటుందంటే 2 to 8 డిగ్రీ సెల్సియస్లో మనం వ్యాక్సిన్ని స్టోర్ చేసుకుంటే వ్యాక్సిన్ అనేది ఎప్పటికీ వివిఎం చేంజ్ కాదు. ఈ వ్యాక్సిన్ వైల్ మానిటర్ ఉండడం వల్ల వ్యాక్సిన్ మీద వ్యాక్సిన్ వేస్టేజ్ అనేది తగ్గించవచ్చు. ఈ వ్యాక్సిన్ వైల్ మానిటర్ అనేది అన్ని డోస్ల మీద అన్ని వ్యాక్సిన్స్ మీద ఉండదండి. కొన్ని వ్యాక్సిన్స్ డిపిటి, హెపటైటిస్ బి, పెంటా, పోలియో వ్యాక్సిన్స్ మీద మాత్రమే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.